ఏ ఏ ఏ ఏ. ఇప్పటి వరకు ఎంతో మంది విలన్స్ ని చూస్తుంటారు, కానీ ఇప్పుడు అందరికంటే యముడొచ్చాడు. వాడే ఈ గ్రీన్ గోబ్లిన్. హే 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 హే. నేను అడుగు పెట్టానంటే ఏదైనా సరే విధ్వంసం అయిపోవాల్సిందే. నా పవర్ చూసిన ప్రతి ఒక్కడికి మైండ్ చెడిపోతుంది. ఇప్పుడు నేను ఈ సిటీ మొత్తాన్ని నా ఆధీనంలోకి తెచ్చుకుంటాను. ఏ ఏ ఏ ఏ ఏ. ఎలాగైనా సరే ఈ సిటీని నాశనం చేసి పడేస్తా. ప్రతిదీ, ప్రతి ఇంచు, ప్రతి ఇల్లు, ఇంటింటికి వెళ్ళి అందరినీ నాశనం చేసి ఆ సిటీ నా గుప్పెట్లో తెచ్చుకుంటా. ఈ లాస్ శాంటోస్ మొత్తం నా చేతిలోకి వచ్చేస్తుంది. నాలో ఉన్న పవర్స్ అన్ని చూసిన ప్రతి ఒక్కడికి కళ్ళు తిరిగిపోతాయి. ఎందుకంటే నన్ను ఎదిరించే పోలీసే లేడు, ఎదిరించే పవరే లేదు. నాలో ఉండే ప్రతి పవర్ని అప్గ్రేడ్ చేసుకున్నాను. అందుకే నన్ను ఎదిరించేదే లేదు అంటున్నా. అలానే నా సూటు పాత సూట్ కింద కూడా మార్చగలను. ఇప్పుడు మళ్ళీ అసలైన గ్రీన్ గోబ్లిని చూస్తారు. ఎవరు నన్ను ఏం చేయలేరు, ఎవరు నన్ను ఆపలేరు. ఎందుకురా సిటీలో మొత్తం మీరు నాన్ సెన్స్ న్యూ సెన్స్ చేస్తున్నారు? అందుకే మీ ప్రతి ఒక్కరికి ఈ శిక్ష ఉంటుంది. ఎవరైనా సరే నాకు తప్పు చేస్తున్నానని తెలిసిందనుకో, అక్కడ ఈ స్పైడర్ మ్యాన్ స్పైడర్లా వాలిపోయి ప్రతి ఒక్కడిపైన వెబ్ వేసేస్తా. ఎవరిది? ఏమైంది? మెసేజ్ ఏంటిది? ఏం జరిగిందో చెప్పు. న్యూ ఇన్వెన్షన్, సిటీలో న్యూ అటాక్, గ్రీన్ గోబ్లిన్, కమ్ ఆన్. హే, న్యూ అటాక్ గురించి నేను చూస్తున్నా కదా, ఎందుకురా మధ్యన వచ్చి కొడతావు? గుండుగా నీ గుండు పగలగొట్టా. ఇంకా ఎవరెవరున్నారో ఫాస్ట్ గా రండి, ఎందుకంటే ఎవడో గ్రీన్ గోబ్లిన్ అంట కొత్తగా వచ్చాడంట. వాడికి మనం ఈ సిటీలో ఉన్నామని తెలియదు అనుకుంటా, కొంచెం తొందరపడి వచ్చాడు కుర్రాడు. వాడికి మనం ఏంటో చూపిద్దాం. ఇక్కడున్న వాళ్ళ పని మొత్తం అయిపోయింది, ఇప్పుడు వాడి పని పడదాం. వస్తున్నాడ్రా గ్రీన్ గోబ్లిన్, నీకు గ్రీనే లేకుండా చేస్తా. అయిపోయావు. ఎవరి దగ్గర ఉన్నావో తెలుసా? ఎవరి ఏరియాలో ఉన్నావో తెలుసా? ఎవరి సిటీలో ఉన్నావో తెలుసా? ఈ స్పైడర్ మ్యాన్ ఉన్న సిటీలో ఉన్నావరా. అందుకే నువ్వు చావుని వెతుక్కుంటూ మరి ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు ఉంటుంది కదా అసలైన మజా. నాకు వచ్చిన లొకేషన్ ప్రకారం నేనైతే కరెక్ట్గానే వచ్చాను, కానీ ఇక్కడ నాకు ఎటువంటి అటాక్ జరిగినట్టుగా తెలియట్లేదు. ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఎవరయ్యా వచ్చారో ఫాస్ట్గా రావాలి. ఎక్కడున్నాడు? సరే, నువ్వు ఎక్కడున్నావో దాగుండొచ్చేమో, కానీ నేను నిన్నే కనిపెడతా. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు. ఇప్పుడు నా స్పైడర్ వెళ్ళి కనిపెడుతుంది నిన్ను. చూడు. గోమామ, పిల్లోడు వెళ్తాడు. ఓకే, నువ్వు నాకు డైరెక్షన్ చూపించావు కదా, ఇక నేను మొదలు పెడతా అసలైన ఆట. ఎటువైపు? అటే ఉన్నాడా? ఓకే, అటే ఉన్నాడంటే అటే చూద్దాం. ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నావురా. అయిపోయావు నువ్వు. ఏంట్రా నువ్వు గ్రీన్ గోబ్లినా? ఇప్పుడు నీకు గ్రీన్ మిస్ అయింది. అరే అబ్బా, ఎవరా నువ్వు? ఇంతగా అరే ఏమవుతుంది? అరే ఎందుకు ఇలా అవుతుంది? నాకు అర్థం కావట్లేదు. రే గ్రీన్ గోబ్లిన్, నువ్వు అయిపోయావు. నువ్వేనా ఈ స్పైడర్ మ్యాన్ అంటే? ఇప్పుడు చూస్తావు కదా. నీ గురించి విన్నానురా. మొత్తం రెడీ అయ్యి నిన్ను ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలనుకున్నా కూడా నన్ను ఏం చెయ్యలేవు. ఇప్పుడు ఇస్తారా నీకు అసలైన మడత కాజా. నీ గురించి మొత్తం నేను స్టడీ చేసే ఈ సిటీలోకి వచ్చాను. నిన్ను ముందు టార్గెట్ వేసి అంతం చేస్తే తరువాత ఎవడు కూడా వచ్చి ఏమీ చెయ్యలేడు. అయిపోయావు ఇక నా చేతిలో. ఇప్పుడు చూస్తావు కదా అసలైన ఏంటిది రే, కరెంట్ షాక్ కొడుతుంది. వదులు తీసుకో. ఇప్పుడు నువ్వు అయిపోయావరా స్పైడర్ మ్యాన్. మళ్ళీ కరెంట్ షాక్. కానీ ఇప్పుడు నీకు అసలైన కరెంట్ షాక్ ఎలా ఉంటుందో చూపిస్తారా స్పైడర్ మ్యాన్? చూపించకుండా మాట్లాడుతున్నావేంట్రా? చూపించరా. అయిపోయిందా సీను? ఏంట్రా అలా కొడుతున్నావు? ఇప్పుడు నీకుంటుందా? అబ్బా, కొంచెం గట్టిగానే కొడుతున్నాడు. నేను అనుకున్న దానికంటే కొంచెం పవర్ఫుల్గానే ఉన్నావు. తీసుకున్నావా? ఎగిరి పడ్డాడు ఎక్కడో. అయిపోయింది ఇక నీ పని. ఇప్పుడు ఉంటుంది చూడు అసలైన మజా. వస్తున్నారా? ఇప్పుడు నా పవర్స్ అన్ని యాక్టివ్ చేసి నిన్ను ఎగరేసి కొడతా. ఎక్కడ పడ్డాడు? పైన పడ్డావా? ఈ కథ అయిపోయింది. ఇంకా ఏమన్నా ఉందా మాట్లాడడానికి? ఒక్క దెబ్బకే తట్టుకోలేకపోయావు, ఇంకా నువ్వు మాట్లాడతావురా ముక్కు కళ్ళు లేనోడా? అయిపోయింది ఇంకా ఈడి పని కూడా.
ఇలాంటి వాళ్ళు సిటీకి ఎంతమంది వచ్చినా కూడా మనకు పెద్ద లెక్కేం లేదు. ఏంటి బోరు కొడుతుంది, అంత సీన్ లేదు, మనల్ని కొట్టినంత సీన్ ఎవరికి లేదు. అయిపోయింది, మనకి పోటీ దొరకడం కష్టం, అందాక పార్టీ చేసుకుందాం. నా 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 లలా లలా ఎల్లా లలా లలా నా ఏ జింక చిక్క జింక చిక్క జింక చిక్క ఏ జింక చిక్క జింక చిక్క జింక చిక్క ఏ ఏంటిది? నేను ఈ సందర్భం కోసమే ఎదురు చూసా. ఇప్పుడు నువ్వు నా రాకెట్ మిసైల్స్ నుంచి తప్పించుకోలేవు, నీ పనే అయిపోయింది. దీనికోసం ఎదురు చూస్తున్నా, నువ్వు ఎప్పుడు కదలకుండా ఉంటావని. అందుకే నేను చచ్చిపోయినట్టుగా నటించా. ఇప్పుడు నీకే కథ లేకుండా అయిపోయింది. ఏంట్రా, నీకు బోర్ కొట్టిందా విలన్స్ని చూసి చూడక? ఇప్పుడు వచ్చాడు కదా అసలైన విలన్, కానీ చూడ్డానికి నీ ప్రాణాలే లేవో, చచ్చిపోయావు. ఇక నన్ను ఆపేవాడు ఎవడున్నాడు? ఈ సిటీలో ఎవడు నన్ను ఆపినోడు లేడు. అయిపోయింది ఇక వీడి పని కూడా. మొత్తం సిటీ నా ఆధీనంలోకి వస్తుంది, అదే ఈ గ్రీన్ గోబ్లిన్ ఆధీనంలోకి. ఎవరు నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఎదుర్కొనే శక్తి నాలో ఉందిరా స్పైడర్ మ్యాన్. అయిపోయింది, సచ్చినోడితో మాట్లాడి ప్రయోజనం ఇంకేముంది, ఎందుకంటే వాడి పని కూడా అయిపోయింది. ఇక సిటీలో ఏంట్రా మీరు మంటలాపడానికి వస్తున్నారా? ఎవరిని వదిలిపెట్టను, ఎవరిని విడిచిపెట్టను, దేన్ని విడిచిపెట్టకుండా మొత్తం ధ్వంసం చేసి పడేస్తాను. ఈ సిటీ మొత్తం నా కంట్రోల్లోకి తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి మరీ అందరినీ చంపేస్తా. నువ్వు తొందరగా వెళ్ళి స్పైడర్ మ్యాన్ని తీసుకునిరా. స్పైడర్ మ్యాన్ని ఇప్పుడు తీసుకుని రాకపోతే మళ్ళీ స్పైడర్ మ్యాన్ని అస్సలు మనం జీవితంలో చూడలేం. తొందరగా వెళ్ళు, నీ ప్రాణాలకి చాలా రిస్క్. నువ్వు ఒక్కడు మాత్రమే వెళ్ళు, ఓకేనా? ఎందుకంటే సిటీలో ఇంకా మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు. పోలీసులందరినీ చంపేశాడు, ఆర్మీని మొత్తం చంపేశాడు, సిటీలో ఉన్న ప్రజల్ని మొత్తం టార్గెట్ పెడుతున్నాడు. ఆ గ్రీన్ గోబ్లిన్ ఎలాగైనా సరే మనం ఆపాలంటే స్పైడర్ మ్యాన్ ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. దానికి ఇంకొక పాసిబుల్ వే ఉంది, అదేంటో చెప్తాను. తొందరగా నువ్వు వెళ్ళు. ధనువన్న, ఏమైంది? ఎవరు ఫోన్ చేశారు? ఏమైందో చెప్పకుండా ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? ఏమైందో చెప్పు ధనువన్న, ఏమైందో చెప్పు. ఎవడో గ్రీన్ గోబ్లిన్ అంటరా మన స్పైడర్ మ్యాన్ పైన అటాక్ చేశాడంట. నేను తొందరగా వెళ్ళాలి. సించాన్ నువ్వు ఇక్కడే ఉండు, ఒకసారి ఆగు, నేను ఇప్పుడే వస్తున్నాను. అరే సించాన్ గారిని మనం మన ఇంట్లోనే ఉంచాలి, కానీ మళ్ళీ ఆ గ్రీన్ గోబ్లిన్ గాడు వచ్చి మన సించాన్ పైన అటాక్ చేస్తాడేమో నాకు డౌట్ వేస్తుంది. అందుకే మనం సించాన్ గారిని జాగ్రత్తగా ఉంచాలంటే మనమైతే సించాన్ గారిని బయటికి రానివ్వకుండా ఆ గ్రీన్ గోబ్లిన్ గారు లోపల వెళ్ళకుండా చూసుకోవాలి. అందుకే నేనైతే ఎప్పటి నుంచో దాచుకున్నా ఒక స్ట్రాంగెస్ట్ డోర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఈ డోర్స్ మన ఇంటి చుట్టూరా వేసి ఇంటి లోపలికి ఎవరు ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి. అప్పుడు సించాన్ గారు లోపల సేఫ్గా ఉంటాడు. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మన వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, నేనైతే మొత్తం ఫిక్స్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మన ఎంట్రన్స్ డోర్ నుంచి ఎవరు కూడా ఎంటర్ అవ్వకూడదు. కాబట్టి డైరెక్ట్గా మనం ఈ డోర్ పెట్టామంటే ఈ డోర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కాబట్టి దీన్ని ఎవరు బ్రేక్ చేయలేరు. సో ఆ గ్రీన్ గోబ్లిన్ గాడు ఏం చేయలేడు. ఓకే, ఇది మన సెకండ్ డోర్. ఇది వచ్చేసి మన టాప్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఎవరైనా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి దీన్ని కూడా ఇక్కడైతే నేను ఫిక్స్ చేస్తున్నాను. ధనువన్న, ఏమవుతుంది ధనువన్న? ఎందుకు ఇంత కంగారుగా? ఏమైంది? ఈ డోర్ ఇంటి కొత్తగా తీసుకొచ్చి పెట్టావు, ఏమైందో చెప్పు ధనువన్న. ఎక్కడికి వెళ్తున్నావు? నీకు చెప్పా కదా ఆ గ్రీన్ గోబ్లిన్ గాడు వచ్చాడని. మనమైతే మన స్పైడర్ మ్యాన్ని ఎలా అయినా సరే కాపాడుకోవాలి. మన సిటీని ముందుగా కాపాడుకోవాలంటే స్పైడర్ మ్యాన్ని కాపాడాలి. నువ్వైతే ఇంటి దగ్గర ఉండాలిరా, జాగ్రత్తగా ఉండాలి. ఆ గ్రీన్ గోబ్లిన్ గాడు మళ్ళీ అటాక్ చేయొచ్చు. అందుకే నీ కోసం ఇక్కడ పూర్తిగా ఫుడ్ అయితే పెట్టాను. ఇదిగో, నువ్వు తినాలనుకున్నంత తిను. ఎంతసేపు ఉంటావంటే అంతసేపు ఉండు. నేను రావచ్చు రాకపోవచ్చు, ఓకేనా? జాగ్రత్తగా సేఫ్గా నువ్వైతే ఇక్కడ ఉండు. చాలా ఫుడ్ అయితే నీ కోసం ఉంచాను, ఓకేనా? బాగా తినుండు. నేనైతే మాత్రం బయటికి వెళ్ళి వస్తాను. ధనువన్న, నా తిండి గురించి పక్కన పెట్టు, కానీ ఇది రిస్క్ అనిపిస్తుంది. నువ్వు కూడా ఇక్కడే ఉండు ధనువన్న, వెళ్ళకు ప్లీజ్, వెళ్ళకు ధనువన్న, వెళ్ళకు. రేసించాను ఆ పోలీసుల్ని ఇంకా ఆర్మీని ప్రతి ఒక్కరిని వాడు చంపేశాడు. ఇంకా స్పైడర్ మ్యాన్ కి హెల్ప్ చేయాలంటే మనం డాక్టర్స్ కి స్పైడర్ మ్యాన్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఆ బాడీని తీసుకెళ్లి వెంటనే మనం డాక్టర్స్ కి ఇవ్వాలి. సించాన్ నువ్వైతే ఇక్కడే ఉండు, నేనైతే తొందరగా బయలుదేరుతున్నాను. చాలా సేఫ్ గా ఉండు, ఓకేనా? అరే యార్, మనం తొందరగా వెళ్ళాలబ్బా, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయితే అయింది. ఎంత సమయం అయినా ముందుగా మన సించాన్ గాని అయితే మనం జాగ్రత్తగా ఉంచాలి. వాడికి ఏం కాకూడదు, పాపం ఒక్కడే ఉన్నాడు కాబట్టి. ఓకే, ఇక లేట్ చేయకుండా మనమైతే ఇక్కడున్న ఈ డోర్ని కూడా మనం ఫిక్స్ చేద్దాం. లేట్ చేయకుండా ఈ డోర్ని ఫిక్స్ చేసి ఇక్కడి నుంచి తొందరగా మనమైతే బయలుదేరాలి. సించాన్ జాగ్రత్త, ఓకేనా? నువ్వైతే మాత్రం తినాలనుకున్నంత తిను, అలానే మన చాప్ గడికి కూడా పెట్టు, ఓకేనా? ధనువన్న, ఆ గ్రీన్ గోబ్లిన్ గడికి కనబడకుండా జాగ్రత్తగా వెళ్ళు, ఓకేనా?
జాగ్రత్తగా వెళ్ళు. నువ్వైతే మాత్రం వాడికి కనబడకుండా మన స్పైడర్ మ్యాన్ని తీసుకునిరా. జాగ్రత్త ధనువన్న, నీకేం కాకూడదు. ధనువన్న చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాలి, ఓకేనా? నువ్వైతే నాకు మాట ఇవ్వాలి జాగ్రత్తగా వస్తున్నా అని, ఓకేనా? ధనువన్న బయట చాప్ ఉన్నాడు, చాప్ని కూడా చాప్ని మర్చిపోయా ధనువన్న, చాప్ని కూడా లోపల తీసుకొచ్చి పెట్టేసే. మళ్ళీ చాప్కి ఏమన్నా అవుతుందేమో కదా. ఓకే సించాన్, నేను నీకు మాట ఇస్తున్నాను, జాగ్రత్తగా వస్తా, ఓకేనా? చాప్ గాన్ని కూడా లోపల పెట్టాను, వాడికి కూడా ఫుడ్ అయితే పెట్టు. ఓకే గైస్, మనమైతే తొందరగా బయలుదేరాలి. సిటీలో ఎక్కడ కూడా వెహికల్స్ కనబడట్లేదు, నా వెహికల్ కూడా లేదు. మనమైతే ఈ వెహికల్ తీసుకొని తొందరగా బయలుదేరాలి, ఎందుకంటే మనుషులే కనబడట్లేదు అనమాట. ప్రతి మనిషి కూడా ఎక్కడైతే ఉండట్లేదు, వెళ్ళిపోయారు. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం. ఆ గ్రీన్ గోబ్లిన్ గాడి ఆట ఇక సాగదు. మనమైతే మన స్పైడర్ మ్యాన్కి హెల్ప్ చేసి తొందరగా స్పైడర్ మ్యాన్ని రికవర్ చేసి వాడినైతే అప్పుడే అంతం చేయమని చెప్పాలి. వాడైతే మాత్రం చాలా పవర్ఫుల్ ఉన్నాడంట. సరే, ముందుగా మనమైతే స్పైడర్ మ్యాన్ని కాపాడాలి. అరే ఈ కార్, ఓకే ఇక్కడ ఇంకా ఏదో కార్ ఉంది. ఈ కార్ అయితే మనం తీసుకెళ్దాం, అప్పుడే మన స్పైడర్ మ్యాన్ని మంచిగా తీసుకెళ్ళచ్చు. దీనిపైన తీసుకెళ్ళడం కష్టం. సారీ ఆంటీ, మీ కార్ తీసుకెళ్తున్నాను. అరే ఆంటీ, ఇది చాలా డేంజర్ జోన్, మీరైతే ఇక్కడ తిరగకండి, వెళ్ళిపోండి. అరే వెళ్ళిపోయిందండి ఆంటీ. ఓకే, మనమైతే తొందరగా బయలుదేరాలి, స్పైడర్ మ్యాన్ని కాపాడాలి. ఇప్పుడు మనకి ఇందాక ఫోన్ చేసింది సైంటిస్టులు ఫోన్ చేసి తొందరగా స్పైడర్ మ్యాన్ని తీసుకొని రమ్మన్నారు. అప్పుడు స్పైడర్ మ్యాన్కి ట్రీట్మెంట్ చేసి ఆ గ్రీన్ గోబ్లిన్ గాన్ని ఎలా అయినా సరే అంతం చేయాలని వాళ్ళందరూ ప్లాన్ చేశారు. సైంటిస్టులు సిటీకి దూరంలో చాలా ఎక్కడో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అయితే మనం తీసుకెళ్ళాలి. అరే యార్, మన లొకేషన్ ప్రకారంగానే వెళ్తున్నాం. ఇక్కడే లొకేషన్ చూపెడుతుంది, ఇక్కడే స్పైడర్ మ్యాన్ కూడా ఉండాలి. ఓ మై గాడ్, నో, స్పైడర్ మ్యాన్ నువ్వేనా? అరే యార్, స్పైడర్ మ్యాన్ ఏమైంది? అబ్బా, స్పైడర్ మ్యాన్ ఇలా చూడడం చాలా చాలా బాధాకరంగా ఉంది. సరే, మనమైతే తొందరగా ఇదైతే తీసుకెళ్ళాలి. ఈ బాడీని తీసుకెళ్ళి తొందరగా మనమైతే సైంటిస్టులకి అప్పచెప్పాలి. సో అప్పుడు సైంటిస్టులు మాత్రమే క్యూర్ చేయగలరు, అప్పుడు స్పైడర్ మ్యాన్ మళ్ళీ నార్మల్ అవుతాడు. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం. స్పైడర్ మ్యాన్, నీకేం కాదు, ఖచ్చితంగా నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు, నువ్వు తిరిగి వచ్చి మమ్మల్ని అందరినీ కాపాడుతావు. ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ల్యాబ్స్కి అయితే వెళ్ళాలి. ల్యాబ్ దగ్గరికి వెళ్ళి స్పైడర్ మ్యాన్ అయితే అక్కడ చేర్పియాలి. అరే యార్, ల్యాబ్ వచ్చేసి సిటీ అవుట్కట్స్లో ఉంది, ఫాస్ట్గా వెళ్దాం. ఓకే గైస్, మనమైతే ఫైనల్లీ ల్యాబ్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఓకే, లోపలికి వెళ్ళి మనమైతే సైంటిస్టుల దగ్గరికి తీసుకువెళ్ళాలి. అప్పుడు మనకి స్పైడర్ మ్యాన్కి ఏం చేయాలని ఆలోచించి వాళ్ళైతే చెప్తారు. అలానే నన్ను ఎందుకు రమ్మన్నారో నాకు అర్థం కాలేదు, నాతో పనే ముందో తెలియట్లేదు. అదే స్పైడర్ మ్యాన్ అయితే తీసుకొని రమ్మన్నారు, తర్వాత నేను ఏదో చేయాలన్నారు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సరే, ముందుగా మనమైతే స్పైడర్ మ్యాన్ని లోపలికి అయితే తీసుకెళ్దాం. అబ్బా, ఈ ల్యాబ్ కూడా చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది, వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. అబ్బా, ఓకే, మనమైతే లేట్ చేయకుండా తొందరగా ఎంటర్ అవుదాం. ఓకే, వీళ్ళందరూ షటర్ వేసుకొని లోపల జాగ్రత్తగా ఉన్నారు, ఎందుకంటే మళ్ళీ ఆ గ్రీన్ గోబ్లిన్ వచ్చి అటాక్ చేయొచ్చు కాబట్టి. ఓకే, మనం వచ్చామని చూసినట్టుగా ఉన్నారు, అందుకే డోర్ అయితే ఓపెన్ చేశారు. ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే లోపలికి వెళ్దాం. అరే యార్, ఇదంతా మొత్తం తిరిగి వెళ్ళాలంటే చాలా సమయం పట్టేలా ఉంది. అబ్బా, మొత్తానికి ఇక్కడైతే మాత్రం చాలా కష్టంగా ఉంది. అరే, స్పైడర్ మ్యాన్కి రక్తం కూడా కారుతున్నట్టుగా ఉంది, చూడండి. అయ్యో బాబోయ్, అయ్యో మనం తొందరగా తీసుకెళ్ళాలి, ఇక టైం వేస్ట్ చేయొద్దు. అరే యార్, ఇంకా ఎన్ని డోర్స్ దాటాలబ్బా, ఇంకా ఎంత దూరం ఉంది, ఫాస్ట్గా వెళ్దాం. A few moments later. డాక్టర్ గారు, ఇదిగోండి స్పైడర్ మ్యాన్ ఇక్కడే ఉన్నారు, తొందరగా మీరైతే మన స్పైడర్ మ్యాన్కి హెల్ప్ చేయండి. సమయానికి తీసుకొచ్చాదాను. సరే, ముందుగా వచ్చేసి స్పైడర్ మ్యాన్ని కిందకి దించు. సరే, ఇప్పుడు మొత్తం మేము చూసుకుంటాం ట్రీట్మెంట్ ఎలా చేయాలో. కానీ వెయిట్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నీతోనే ఇంపార్టెంట్ పని ఉంది. ఏంటంటే నాతో పనా? ఏం పని డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాతో పని ఏముందంటున్నారు? నేనేం చేయాలి? అయిపోయింది కదా, నేను చేయాల్సిందంతా చేశాను. ఇప్పుడు ఆ గ్రీన్ గోబ్లిన్ ని ఆపగలిగేది ఒక్క స్పైడర్ మ్యాన్ మాత్రమే. స్పైడర్ మ్యాన్ కి ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేసినా స్పైడర్ మ్యాన్ మళ్ళీ నార్మల్ అవుతాడో అవ్వడం మేమైతే చెప్పలేం. అందుకే నువ్వే వెళ్ళి ఇప్పుడు ఆ గ్రీన్ గోబ్లిన్ ని ఆపాలి. నేనా? నాకెందుకు చెప్తున్నారు? నేనెలా ఆపగలనయ్యా? అయ్యో, నాకు ఇదంతా సంబంధం లేదు, నాకు మీరు ఏదో చెప్తున్నారు, నా వల్ల కాదు. ఇప్పుడు నేను నేరుగా వెళ్ళి ఆ గ్రీన్ గోబ్లిన్ పైన అటాక్ చేయమని నేను చెప్పట్లేదు. ఇప్పుడు మన స్పైడర్ మ్యాన్ లా ఎలా మారాడంటే, తనకి ఒక సాలి పురుగు కుట్టింది, అప్పుడు తన స్పైడర్ మ్యాన్ లా మారి తనకు శక్తులు వచ్చాయి. నువ్వు కూడా ఆ సాలి పురుగుని కనిపెట్టి తన చేత నువ్వు కుట్టించుకున్నట్లయితే నువ్వు కూడా అప్పుడు స్పైడర్ మ్యాన్ శక్తులు పొందుతావు. తొందరగా వెళ్ళు, ఎలా కనిపెడతావు కనిపెట్టు, తొందరగా ఆ సాలి పురుగుని కనిపెట్టు. ఎక్కడికి? అయ్యో, సరే మనం తొందరగా వెళ్దాం పదండి. ఆయన చెప్పింది ఎలా కనిపెడతాం? నాకేం అర్థం కావట్లేదే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ సాలిపురుగుని ఎలా కనిపెట్టాలి? సాలిపురుగు కుడితే మన స్పైడర్ మ్యాన్లా మారిపోతామా? అరే యార్, ఇది నమ్మశక్యంగా లేదు. మన స్పైడర్ మ్యాన్ మారాడంటే ఖచ్చితంగా మనం కూడా మారచ్చు అనుకుంటున్నాను. సరే,
ఒకవేళ మన ప్రజలకి మన సిటీకి ఇది ఉపయోగపడుతున్నట్లయితే ఖచ్చితంగా మనమే వెళ్ళి హెల్ప్ చేయాలి. ఎందుకంటే సించాన్ లాంటి చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, అలానే చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఫ్యామిలీస్ని చిన్నపిల్లల్ని పొట్టన పెట్టుకున్నాడు ఆ గ్రీన్ గోబ్లిన్. ఖచ్చితంగా మనమే ముందడుగు వేయాలి, మనమే వెళ్ళి వాడిని ఎలా అయినా సరే ఆపాలి. సరే ఇప్పుడు ముందుగా వచ్చేసి ఆ సాలిపురుగు ఎక్కడుందని కనిపెట్టడానికి మనకైతే రంగబాబా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మనమైతే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఓకే గైస్, దీంతో మనం అరే ఈ కార్ చాలా స్లోగా వెళ్తుందబ్బా. సరే మనం ఫాస్ట్ అరే మాటల్లోనే మనకైతే ఇంకో కార్ దొరికింది. ఇలానే ఇప్పుడు కార్ గురించి మాట్లాడుకుంటున్నాం. కరెక్ట్గా మనకైతే అరే సూపర్ కార్, అబ్బా సూపర్ స్పోర్ట్ కార్ అయితే దొరికింది. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే రంగబాబా గారి దగ్గరికి అయితే వెళ్దాం ఈ కార్ వేసుకొని. ఇప్పుడు మొత్తం మనమైతే మన రంగబాబా గారికి అయితే జరిగిన విషయం ప్రతిదీ కూడా చెప్పాలి. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కోలుకోవచ్చు కోలుకోకపోవచ్చు, కానీ మనమైతే మన చేతుల్లో ఉంది కాబట్టి ఏదో ఒకటి ప్రయత్నిద్దాం. ప్రయత్నిస్తేగా తెలుస్తుంది ఏం జరుగుతుందనేది. ఓకే మనమైతే వచ్చేసాం రంగబాబా గారు ఉన్న కొండపైకి ఆల్మోస్ట్. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే చేరుకొని ఆయనకి విషయం మొత్తం చెప్పాలి. అప్పుడు ఆయన మాత్రం మనకు పరిష్కారం చెప్తారు. ఆయన దగ్గర శక్తులు ఉంటాయి, కానీ ఆయన దీనికోసం వాడలేడు. ఎందుకంటే ఆయన సన్యాసి కాబట్టి ఎంత జరిగినా ఏం జరిగినా సైలెంట్గానే ఉంటాడు. సరే ముందుగా ఆయన అడిగితే ఖచ్చితంగా మనకేదో పరిష్కారం చెప్తారు. తెలుసు నాయనా, తెలుసు నువ్వు ఎందుకు వచ్చావో, దేనికోసం వచ్చావో, మన నగరంలో ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రతిదీ నాకు తెలుసు. సరే నువ్వు ఇప్పుడు దేనికోసం వచ్చావో అది కనిపెట్టడం కష్టం. కష్టమా? ఎందుకు? రంగబాబా గారు ఎంత కష్టమైనా సరే నేను చేస్తాను, చెప్పండి. ఎందుకు కష్టమని నువ్వు అనుకుంటున్నావా? ఆ దీవి ఎవ్వరికి కనబడదు. ఆ దీవి గాలిలో తేలే చెట్లలో ఉంటుంది. అక్కడ ఆ దీవి దగ్గరికి వెళ్ళడమే కష్టమంటే వెళ్ళిన తరువాత అక్కడ నువ్వు దాన్ని కనిపెట్టడం కూడా కష్టమే. అది మన విమానాశ్రమానికి సమీపంలో ఉంటుంది. నువ్వు దీవి దగ్గరికైతే వెళ్ళగలవు, కానీ ఆ సాలి పురుగుని అక్కడ కనిపెట్టడం చాలా కష్టం. సరే నేను నీకు దారి మాత్రమే చూపించగలను. నువ్వు దాన్ని పాటించి దారిని వెతికి విజయాన్ని చేరుకోవడం నీ వంతు. జాగ్రత్తగా వెళ్ళు నాయనా, జాగ్రత్తగా వెళ్ళు. సరే ఇక నేను బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ గురువు గారు. ఓకే గాయస్, మనమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఎలా అయినా సరే మనమైతే ఆయన చెప్పిన ప్రకారంగా విమానాశ్రయం, అదే మన ఎయిర్పోర్ట్కి సమీపంలో మనమైతే అక్కడ బోట్ వెతుక్కొని సముద్రంలో పయనించాలి. అప్పుడు మనకైతే ఖచ్చితంగా ఆ దీవి అయితే కనబడుతుంది. ఒక్కసారి ఆ దీవి కనబడినట్లయితే అప్పుడు మనం ఈజీగా ఎలా అయినా సరే మనం అతని పేరు ఏం పేరు, స్పైడర్ మ్యాన్, స్పైడర్ని కనిపెట్టాలి. అది కనిపెట్టి దాని చేత కుట్టించుకోవాలంట. అంటే దాన్ని ఒకవేళ నన్ను కొట్టినట్లయితే మళ్ళీ నాకేమైనా అయితే వామ్మో, నిజంగానే స్పైడర్ మ్యాన్ పవర్స్ వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఒకవేళ రాకపోతే సర్లేండి, మనమైతే ముందుగా వెళ్దాం. ఓకే ఇదిగోండి, మనం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఎగ్జాక్ట్గా ఆపేసాం. ఇక్కడికి స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. ఇక్కడ బోట్ అయితే దొరికింది ఫ్రీగా. వెనక్కి ఒక అతను అయితే ఉన్నారు, అతనిది కాదు కదా బోటు. బ్రో మీదేనా బోటు? సారీ, ఇప్పుడు తీసుకెళ్తా, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తా. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం నేరుగా అయితే బయలుదేరాలి. ఇక్కడ నుంచి మనకి దీవి కనబడుతుంది అన్నారు. ఆ దీవి ఎలా కనబడుతుంది? ఏదైనా మంత్రం చెప్పాలంటారా? చీంటపాక డమ్ చెప్పాము, కానీ ఏం కనబడట్లేదు. సరే మనం ముందుకు అరే నిజంగానే కనబడుతుంది అబ్బా, కానీ అది దీవేనా? మబ్బుల్లా ఉన్నాయి చూడ్డానికి. అదేంటో నాకు అర్థం కావట్లేదు. మనం దగ్గరికి వెళ్ళేంత వరకు మనకు కనబడదు అనుకుంటా. చూసుకున్నట్లయితే మాత్రం గాల్లో కొన్ని ఉన్నాయి. మన రంగబాబాగా చెప్పినట్టుగానే మనకైతే గాల్లో చెట్లు, అవి చెట్లో పుట్లో నాకేం తెలియట్లేదబ్బా. సరే మనమైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. అప్పుడు చూసినట్లయితే కరెక్ట్గా అప్పుడు మనకైతే తెలుస్తుంది. వచ్చేసాం. అరే అవి నిజంగానే చెట్లా ఉన్నాయి. ఇప్పుడు అన్ని చెట్లలో స్పైడర్ని కనిపెట్టాలంటే చాలా టైం పడుతుందేమో. అందుకే నా రంగబాబా గారు చాలా కష్టం అని చెప్పారు. స్పైడర్ ఎంత ఉంటుందబ్బా, చాలా చిన్నగా ఉంటుంది. ఆ చిన్న స్పైడర్ని మనం ఎలా కనిపెట్టాలి? ప్రయత్నమే మనకి విజయం. మనమైతే ప్రయత్నించాలి. ప్రయత్నించుకోకుండా మనమైతే వదలకూడదు. ఎందుకంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ అది మాత్రమే అనమాట. సరే ముందుగా వచ్చేసి మనమైతే ఇక్కడ స్పైడర్ని వెతకాలి. ఓరి నాయన, ఇవన్నీ చెట్లు. ఇవేంటి నాయన గాల్లో తేలుతున్నాయి? నిజంగానే ఇది మాయాదీవి. ఈ మాయాదీవిలో అన్ని చెట్లు గాల్లో ఉన్నాయి. ఓరి నాయన, ఇప్పుడు మనం ఇక్కడ ఎలా అని కనిపెట్టాలి? ఆ స్పైడర్ని ఎక్కడని కనిపెట్టాలి? ఎలా అని కనిపెట్టాలి? ఓరి నాయనో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడో కొండలు, రాళ్ళు, గుట్టలు, ఇంకా అలానే చెట్లు ఉన్నాయి. ఇంత పెద్ద చెట్లు, అది కూడా 1, 2, 3, 4, ఇక్కడ 100లో కాదు వేలల్లో ఉన్నాయి. ఈ వేలల్లో ఉన్న చెట్లలో మనం ఎక్కడని ఎలా అని కనిపెడతాం ఆ స్పైడర్ని? ఆ స్పైడర్ ఒక్కసారి మన చేతి చిక్కాలి. అప్పుడు మనకు ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుంది. సరే మనమైతే వెతుకుతాం.
ఇక్కడి నుంచి మనం వెతకాలంటే అది ఎక్కడో చెట్టు పైన ఉంటుంది. ఆ చెట్టు పైన ఉంటే మనం చెట్టు పైకి మళ్ళీ ఎలా వెళ్తాం? వెళ్ళలేం కదా. ఖచ్చితంగా మనమైతే ఆలోచించాల్సిందే ఈ విషయం. అందుకే మన రంగబాబా గారు చెప్పారు ఇది చాలా కష్టమని. సరే మనమైతే ప్రయత్నిద్దాం. అయ్యా నా వల్ల కాదు, ఇక నేనైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను గంట నుంచి వెతుకుతూనే ఉన్నాను కానీ నాకు ఎక్కడ కూడా కనబడట్లేదబ్బా. ప్రతి దానికి కూడా ఇలానే అవుతుంది. లాస్ట్ వరకు వస్తున్నాం, లాస్ట్లో అయితే పోతుందబ్బా. అరే వెనక్కి ఏదో, అరే ఏంటది చెట్టు పైన? అరే అది స్పైడర్లా ఉంది. ఎస్ ఎస్ అది స్పైడరే. స్పైడర్ అనుకున్నా ఇంకేమంటారా? నేను స్పైడర్నే రే. ఇందాక నుంచి నేను పైన ఉన్నాను. నన్ను ఒకసారి హెల్ప్ చేసి ఏదైనా రాయి పైన దించరా, నా కాళ్ళు నొప్పెడుతున్నాయి. సరేనా? నన్ను అక్కడి నుంచి కొంచెం ముందుకురా. అప్పుడు నేను నీ బోట్ మీదకి వస్తాను. అప్పుడు నన్ను రాయి పైన దించు. ఇది ఎక్కడ విడ్డోరం? స్పైడర్ మాట్లాడుతుంది కానీ సూపర్. సరే నేను నీకు హెల్ప్ చేస్తా కానీ నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి. ఏంటంటే నువ్వు నన్ను కుట్టాలి. అడిగి మరి ఎవరైనా కుట్టించుకుంటారా? అదేం కోరికరా? అదంతా కాదు, నేనైతే నీకు హెల్ప్ చేస్తాను. ఓకే డన్. పైనుంచి కరెక్ట్గానే జంప్ చేసావు, వచ్చేసావు. సరే ఇప్పుడు నేను అన్నట్టుగానే ఆ ఒడ్డుకి చేరుస్తా. అదే ఏదో రాయి పైకి చేర్చమన్నావు కదా, అక్కడికే చేరుస్తా. సో చేర్చిన వెంటనే నువ్వు నన్ను కుట్టాలి. కుట్టకపోతే అసలు బాగుండదు. ఓకేనా? జాగ్రత్తగా చేరుస్తాలే. కుట్టించుకోవడం ఏంట్రా? ఇంతకీ ఎందుకు కుట్టాలి? ఏం కావాలో చెప్పు, అప్పుడే నేను కుడతాను. ఒకప్పుడు నువ్వు స్పైడర్ మ్యాన్కి కుట్టావంట కదా, అందుకే స్పైడర్ మ్యాన్లా మారాడు. ఇప్పుడు నాకు కూడా కుట్టాలి. ఎందుకంటే సిటీ మొత్తం నాశనం చేయడానికి ఒక గ్రీన్ గోబ్లిన్ అనే వ్యక్తి వచ్చాడు. వాడు చాలా దుర్మార్గుడు. స్పైడర్ మ్యాన్ని ఇప్పుడు చాలా ఘోరంగా కొట్టేశాడు. స్పైడర్ మ్యాన్ ఇప్పుడు మెలకువలో లేడు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్లా నేరు మారి వాడిని ఎలా అయినా సరే అంతం చేయాలి. నాకు ఆ పవర్స్ వచ్చేలా చూడాలి. ప్లీజ్ ఆ ఒక్క హెల్ప్ చేయు. నువ్వు అన్నట్టుగానే నేనైతే ఒడ్డుపైకి చేరుస్తున్నాను. ఎందుకు సిటీలోకి రావచ్చు కదా, సిటీలోకి ఎందుకు రావు నువ్వు? సిటీ నాకు సేఫ్ కాదురా. నాకు ఇక్కడ ఉండడం మాత్రమే ఇష్టం. ఈ టీవీ వచ్చేసి రాత్రి అయితే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. నేను ఉదయం అయ్యే సమయానికి ఆ చెట్టు పైన ఉండిపోయాను, అందుకే అవ్వలేదు. అమ్మయ్య, ఇందాక నుంచి కాళ్ళు నొప్పెట్టారా, సమయానికి వచ్చావు. ఇప్పుడు మంచిగా పడుకుంటా, నిలబడతా, కూర్చుంటా. సరే ఇంతకీ నువ్వేమడిగావు? కుట్టమన్నావు కదా, నీకు స్పైడర్ మ్యాన్లా మారాలని ఉంది కదా. సరే నువ్వైతే మారుతావు, కానీ నువ్వు అనుకున్న పని అయిపోయిన వెంటనే నువ్వు నీలో శక్తులన్నీ కోల్పోతావు. అలానే నీకు స్పైడర్ మ్యాన్ పవర్స్ రావాలనుకున్నట్లయితే నువ్వు కూడా స్పైడర్ సూట్ వేసుకోవాలి. రారా, పుచక్ పుచక్ అయిపోయింది. నేను కుట్టేసా, ఇంకా కావాలా? ఇదిగో తీసుకో. తమ్ముడు కుట్టాండ్రా నువ్వు అనుకున్నట్టుగానే. ఇంకా నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరచ్చు. సరే ఇక్కడ నేను ఉన్నట్టుగా ఎవరికి చెప్పకు. నేను కుడితే మళ్ళీ స్పైడర్ పవర్స్ వస్తాయంటే నన్ను తీసుకెళ్లి మ్యూజియంలో కానీ ఎక్కడో కానీ పెట్టేస్తారు. థ్యాంక్ యూ స్పైడర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను స్పైడర్ మ్యాన్ సూట్ వేసుకుంటేనే పవర్స్ వస్తాయా? సరే నువ్వు అన్నట్టుగా అలానే చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను బయలుదేరుతున్నాను. ఓకే గాయస్, ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే మన స్పైడర్ అక్క చేత కుట్టించేసుకున్నాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరిపోయి మనం ఒడ్డుకి చేరుకున్నాక వెంటనే మనమైతే స్పైడర్ మ్యాన్లా మారిపోవాలి. లెట్స్ గో. స్పైడర్ మ్యాన్లా డైరెక్ట్గా మారలేం కదా, మనం స్పైడర్ మ్యాన్ సూట్ వేసుకోవాలనుకుంటా. ఓకే మనమైతే ఫైనల్లీ ఒడ్డు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక లేట్ చేయకుండా మనం సూట్ దగ్గరికి వెళ్ళాలి. సూట్ మన దగ్గర లేదు కదా, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ సూట్ మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? సర్లేండి ఏదో ఒకటి చేద్దాం. అరే నాకు తెలిసి సూట్ అయితే అవసరం లేదనుకుంటా. నాకు తెలిసి స్పైడర్ మ్యాన్ పవర్స్ మనకు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. ఆగండి ఒకసారి దిగేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను స్పైడర్ మ్యాన్లా ఇక్కడి నుంచి అక్కడికి ఆ చెట్టు పైకి ఎగురుతాను. అరే ఏంటి అవ్వట్లేదు? అదిగో. అరే మళ్ళీ అవ్వట్లేదు. అరే ఇది తీసుకో. అరే అవ్వట్లేదేంటి? మన నుంచి స్పైడర్ వెబ్ అయితే రావట్లేదు. ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. సరే మన స్పైడర్ అక్క చెప్పినట్టుగానే చేద్దాం. రూల్స్ అయితే మనం అతిక్రమించకూడదు. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా ఇప్పుడు ఒక షాప్ దగ్గరికి వెళ్ళాలి. అదే మన సురభి యొక్క షాప్లోని స్పైడర్ మ్యాన్ సూట్ అయితే ఒకటి ఉంది. సో ఆ సూట్ ఒకసారి నేను తీసుకుందాం అనుకున్నాను, నాకు అంతగా నచ్చలేదు. దానికి హెడ్ మాస్క్ అయితే లేదు, బట్ సూట్ అయితే ఉంది. మన స్పైడర్ అక్క ఏం చెప్పింది? సూట్ ఉంటే చాలన్నది. జస్ట్ సూట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకైతే వర్కౌట్ అవుతుంది అనుకుంటా. సరే ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే సురభి అక్క దగ్గరికి వెళ్దాం. కొంచెం సూట్ అయితే బేరమాడాలి, లేకపోతే మళ్ళీ కష్టం అవుతుంది కదా. సరే వెళ్దాం ఇక. ఓకే గైస్, ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం అనమాట. సో షాప్లో ఇంతకుముందు మనం మాట్లాడేటప్పుడు అయితే ఒక సూట్ ఉంది. ఆ సూట్ నాకు సరిపోతుందో లేదో తెలియదు, బట్ మనమైతే వెళ్ళి తీసుకుందాం. ఓకే ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం. సుబుర్బాన్
సుబుర్బాన్ సొరబి యొక్క షాపు. ఓకే ఫైనల్లీ వచ్చేసాం గైస్. ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. మనకైతే పవర్స్ రావాలంటే మనం సూట్ వేసుకోవాలి. హలో అక్క, నమస్తే నమస్తే నమస్తే. వచ్చేసా చాలా రోజుల తర్వాత. మంచి డ్రెస్ తీసుకుందాం అనుకున్నా కానీ ఈ మధ్య అవ్వలేదు. కానీ ఇప్పుడు నాకు ఒక ఇంపార్టెంట్ అయిన టాస్క్ ఉంది. ఏంటంటే ఒక మంచి స్పైడర్ మ్యాన్ సూట్ ఉందా? ఎందుకంటే ఒక చిన్న కాంపిటీషన్ జరుగుతుంది. మంచి సూట్లు వేసుకోవాలంటే నాకు స్పైడర్ మ్యాన్ సూట్ అంటే చాలా ఇష్టం. ఉందా? రేయ్, ముందుగా మా బ్యాలెన్స్ చెల్లి చేయరా. ప్రతిసారి వచ్చి అరువు పెట్టి వెళ్ళిపోతావేంటి? నీ వల్ల బేరం మొత్తం వేస్ట్ అవుతుంది. సరే అక్కడ ఉంది, వెళ్ళు. ఆ కార్నర్లో సూట్ ఉంది, తీసుకుని వెళ్ళు. ఈసారి నా బ్యాలెన్స్ నాకు ఇవ్వకపోతే మీ ఇంటికి వస్తా, సరేనా? మీ ఇంటికి వచ్చి, మీ నట్టింటికి వచ్చి, మీ ఇంటికాడ ఉన్న కారు పట్టుకెళ్ళిపోతా, ఓకే? పాపం అక్కకి తెలియదు అనుకుంటా మన దగ్గర కారు కూడా లేదని. సర్లేండి మనం అయితే వేసేసుకుందాం. ఆల్రెడీ సూట్ తీసుకున్నాను. ఇదిగోండి. అబ్బా కరెక్ట్గా ఫిట్ అయింది కదా. మాస్క్ ఒకటే లేదు, సూపర్ ఉంది. ఓ అక్క ఎలా ఉన్నారు? మనం హీరోలా ఉంటాం, నీకు తెలుసు కదా. సరే బ్యాలెన్స్ గురించి వీటి గురించి బాధపడకు. ఒక పని ఉంది, ఆ పని అవ్వగానే బ్యాలెన్స్ నీకు డైరెక్ట్గా ఫోన్పే కానీ పేటిఎం కానీ చేస్తా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఫైనలీ సూట్ అయితే సెట్ అయింది. మా సించన్ గడ్ కోసం కూడా ఒక సూట్ అయితే తెప్పియో, ఎందుకంటే వాడికి కూడా అవ్వాలని ఉందంట స్పైడర్ మ్యాన్ లాగా. ఓకే ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే సూట్ అయితే వేసుకున్నాం, కానీ మాస్క్ లేదు. బట్ మన రూల్ అయితే అతిక్రమించలేదు. మనకైతే సూట్ కావాలి కాబట్టి సూట్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు మనమైతే చెక్ చేయాలి మనలో పవర్స్ వచ్చేయాలిదండి. ఓకే మనకైతే ఇక్కడ ఏదో యాక్టివ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ నాలో ఏం చేంజెస్ అనిపించట్లేదే. ఏమనిపించట్లేదు, ఏం జరుగుతుంది? ఏమనిపించట్లేదబ్బా నాకు. అరే రే రే ఏమైంది? సడన్గా ఏమైంది? అరే అరే నేను కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతున్నాను. అరే రే ఓ మై గాడ్ నేను చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నాను. నాకు తెలిసి స్పైడర్ మ్యాన్ పవర్స్ మనకు వచ్చినట్టుగా ఉన్నాయి. అరే ఒకసారి పైకి తాడేద్దామా? ట్రై చేద్దాం ఆ బిల్డింగ్ పైకి ఎక్కడానికి. లెట్స్ గో. మనమైతే పైకి. ఓ మై గాడ్ గాయ్స్, నేనైతే ఫైనలీ స్పైడర్ మ్యాన్లో మారిపోయానంట. నమ్మలేకపోతున్నాను. నోట్ నుంచి మాటలు కూడా రావట్లేదు. అరే యార్ సూపర్గా. ఇలా అంటే అలా, అక్కడికంటే ఇక్కడికి, ఇక్కడికంటే అక్కడికి మనం ఎగిరిపోవచ్చు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఏంటిది అమ్మో పడిపోతున్నా. అయ్యో పడిపోయేలా ఉన్నానే. నో మన స్పైడర్ మ్యాన్ కాబట్టి మళ్ళీ మనకి గ్రిప్ అయితే దొరికిపోతుంది. అరే ఇంత పెద్ద బిల్డింగ్ ఎక్కాలంటే ఎంతో సమయం పడుతుంది, గంట అవుతుంది. అలాంటిది మనం కొన్ని సెకండ్స్లోనే పైకి వచ్చేసాం. అమ్మ బాబోయ్, స్పైడర్ మ్యాన్లో ఇన్ని పవర్స్ ఉన్నాయా? నమ్మలేకపోతున్నాను. సరే ఇక మనం స్టార్ట్ అవుదాం. ఈ గ్రీన్ గోబ్లిన్ గాడు మన ప్రకారంగా. అరే ఇందాక నేను వెళ్తున్న సమయంలో బీచ్ దగ్గర చాలా మంది ప్రజలైతే ఉన్నారు. అక్కడ ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ గ్రీన్ గోబ్లిన్ ఖచ్చితంగా బీచ్ వైపే వెళ్ళొచ్చు. సరే మనమైతే లేట్ చేయకుండా బీచ్ దగ్గరికి వెళ్దాం, వాడి ఆట పడదాం. ఇప్పుడు ఉంటుంది, రారా నువ్వనే తేల్చుకుందాం. రే గ్రీన్ గోబ్లిన్, ఇప్పుడు చూపిస్తాను నాలో ఉన్న అసలైన పవర్. ఓకే గైస్ మనమైతే వచ్చేసాం అనమాట బీచ్కి సమీపంలో. నాకు తెలిసి బీచ్లో జనాలు ఉండాలి. అరే వెహికల్స్ కూడా కనబడట్లేదేంటి? వెహికల్స్ కూడా ఉండాలి కదా. ఇందాక నేను ఈ సూట్ కోసం స్పైడర్ దగ్గరికి వెళ్ళే సమయంలో చాలామంది మనుషులు కూడా కనబడ్డారు. మనుషులు కనబడట్లేదు, వెహికల్స్ కనబడట్లేదు. అంటే ఖచ్చితంగా ఈ గ్రీన్ గోబ్లిన్ గాడు ఇక్కడే ఉన్నాడు. రే గ్రీన్ గోబ్లిన్ ఎక్కడున్నావో ఫాస్ట్గా రా. వచ్చాడ్రా నీకు అసలైన యముడు. కమాన్ ఎక్కడున్నాడు గ్రీన్ గోబ్లిన్? ఎక్కడున్నావురా రే? ఎన్నిసార్లు పిల్లాలి చేతకాని దద్దమ్మ? ఎక్కడ దాగున్నావు? భయపడ్డావా? కమాన్ రారా తేల్చుకుందాం. వీడైతే ఇక్కడే ఉండాలి. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఇక్కడే ఉండాలని వచ్చింది. బట్ ఇక్కడ మనిషి అయితే కనబడట్లేదు. సరే మనమైతే వెతుకుదాం, కంగారు లేదు. ఇక్కడే ఎక్కడో ఉంటాడు. ఇక్కడైతే మనుషులు నాకు ఎవరు కనబడట్లేదు. ఇంతవరకు చాలా ఎక్కువ మంది మనుషులు ఉన్నారు. ఓ ఎవరది? రే సడన్గా వచ్చి కొడతావేంట్రా? ఎవరది? ఎవరో కొట్టారు మనల్ని. కొట్టింది ఎవరై ఉంటారు? అంత సడన్గా వచ్చాడంటే ఎవడు? రే గ్రీన్ గోబ్లిన్ వచ్చావా నువ్వే? రారా తెలుసుకుందాం నువ్వనేది. అరే రే వీడితో వస్తున్నాడు, పారిపోవాలా? ఒక నాయన చాలా స్పీడ్గా వస్తున్నాడు, మళ్ళీ కొట్టేసేలా ఉన్నాడు. అరే నో మనం పారిపోతే స్పైడర్ మ్యాన్ ఎందుకు అవుతాం? పారిపోకూడదు, వాడినే పరిగెట్టించాలి, వాడికే చుక్కలు చూపించాలి. కమాన్ ఎక్కడ దాగున్నావు? రారా తెలుసుకుందాం నువ్వనేది. ఎక్కడ్రా? ఎగిరెగిరి అటు ఇటు దాగుంటున్నావు. ఒక్కసారి చేతికి చిక్కావనుకో తొక్క తీస్తా. ఏంట్రా గట్టిగా కొట్టాలని చూస్తున్నావా? ఇప్పుడు చూడు ఎలా ఉంది షాట్. మనతో పెట్టుకుంటే అలానే. అబ్బా స్పైడర్ మ్యాన్ సూట్ గేదెకేస్తే ఎలా ఉంటావో అలా ఉన్నావు. ఎవడ్రా నువ్వు? నీకు ఈ పవర్స్ ఎలా వచ్చాయి? ఇప్పుడు నిన్ను కూడా అంతం చేయాల్సిన సమయం వచ్చింది. ఆ స్పైడర్ మ్యాన్ పని అయిపోయింది. ఇప్పుడు నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా సరే ఇక్కడే చంపేస్తా. నువ్వు ఎక్కడికి పారిపోలేవు. నువ్వు నాకే దొరికేస్తావు. రే అయిపోయావు నువ్వు. ఈ గ్రీన్ గోబ్లిన్ అంటే మాటలు అనుకున్నావా? చేతల్లో చూపిస్తాడు. ఆల్రెడీ ఆ స్పైడర్ మ్యాన్ గాడు అయిపోయాడు. ఇప్పుడు చావడానికి
నువ్వు వచ్చావు అయిపోయావురా. రేయ్ చూసుకుందాం అది నువ్వా నేనా అనేది. ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయా. ఇదిగో తీసుకో. రే అయిపోయాడా? ఏమైంది మాయడు? రే ఏంట్రా దాగుడు ముత్తలాడుతున్నా? అయిపోయారా? ఇక్కడి నుంచి ముందుగా మనం పారిపోవాలి, లేకపోతే మనకి చాలా ఘోరంగా కొడుతున్నాడు. ఇప్పుడు వాడికి సడన్గా వచ్చి మన షాకింగ్ దెబ్బ ఎలా ఉంటుందో చూపించాలి. కమాన్ రా తేల్చుకుందాం. ఇక నేను పారిపోవడం ఉండదు, పరిగెట్టించడం మాత్రమే ఉంటుంది. రా తేల్చుకుందాం. అయిపోయావు. వచ్చావా? ఇదిగో ఇప్పుడు ఇస్తా చూడు నీకు. నువ్వు ఎంత గట్టిగా తన్నినా సరే నాలో ఉన్న ఎలక్ట్రిక్ షాక్ పవర్స్ని యూజ్ చేస్తా. స్పైడర్ మ్యాన్లో ఉన్న ఏ పవర్స్ అయితే ఉన్నాయో ఆ పవర్స్ అన్నీ నాలో ఉన్నాయి. రే నువ్వు నన్ను ఎంతలా కొట్టాలన్నా ప్రయత్నించు. నేను ఆట మొదలు పెట్టాననుకో, అబ్బా అరే గట్టి కొట్టకరా, కొంచెం స్లోగా కొట్టు. ఇప్పుడు నేను కూడా నిన్ను కొట్టాలి కదా. అరే నేను ఎంత కొట్టినా నీకేం అవ్వట్లేదేంట్రా? పడింది ఇప్పుడు. ఇదిగో తీసుకో. రాయి 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 ఇసురుతున్నావు ఏంట్రా నా పైకి? ఏంట్రా నా పైకి రాళ్ళు ఇసురుతావా? ఇదిగో ఒక్కటే, ఇంకొకసారి తిప్పి తీసుకో. 2. ఇంక ఈ పిల్టీ మొగ్గలు ఎలా కొట్టడం మనకు చాలా ఇష్టం అనుకుంటా. తిప్పి కొట్టడంలో నన్ను మించినోడు లేడు. అయిపోయాడు. లాస్ట్ అండ్ ఫైనల్ పంచ్. అరే ఇంత స్పీడ్గా అయిపోయావేంట్రా? అన్ని మాటలు మాట్లాడావు. అరే నువ్వు స్టార్టింగ్లో స్పైడర్ మ్యాన్ చేతిలోనే చావాలిరా, కానీ నువ్వు ముందుగా చచ్చినట్టుగా నటించావు. కానీ ఇప్పుడు నువ్వు చచ్చినట్టుగా నటించావా లేదు నేను కన్ఫర్మ్ చేసుకుంటా, వదిలిపెట్టను. వీడు ఎంత బ్లడ్ వస్తుందంటే ఖచ్చితంగా వీడు చచ్చే ఉంటాడు. అయిపోయింది ఇక వీడి పని కూడా. ఎస్ ఫైనల్లీ నేను వీడిని అంతం చేశా. ఈ గ్రీన్ గోబ్లిన్ గాని అంతం చేశా. నేను నమ్మలేకపోతున్నాను, కానీ వీడు కొంచెం గట్టిగానే కొట్టాడబ్బా ఈ దున్నపోతుగాడు. సరే మొత్తానికి మనమైతే వాడిని ఫినిష్ చేసాం. వాడైతే చచ్చాడు. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే మన సించాన్ దగ్గరికి వెళ్ళాలి. రే సించాన్ గడికి చూపించాలి. సించాన్ చూస్తావు కదా నాలో ఉన్న స్పైడర్ మ్యాన్ పవర్స్. వాడు చూసి షాక్ అవుతాడు. ఓకే గాయ్స్ మనమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాం మన ఇంటి దగ్గరికి. అయితే సించాన్ గడి మైండ్ అయితే పోతుంది, ఎందుకంటే మన దగ్గర ఉన్న స్పైడర్ మ్యాన్ పవర్స్ మామూలుగా లేవు. వాడు చూసి ఎలా వచ్చాయి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఓకే మనమైతే ఫైనల్లీ మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. లేట్ చేయకుండా తొందరగా సించాన్ గడికి కూడా మన పవర్స్ అయితే చూపించేయాలి. వచ్చేస్తున్నా. పాపం సించాన్ గడి తిన్నాడో లేదో, తినే ఉంటాడులేండి. అక్కడ పూర్తిగా ఫుడ్ పెట్టే వచ్చాను కదా, పూర్తిగా తినే ఉంటాడు. చాపు కూడా పెట్టే ఉంటాడులేండి. ఫైనల్లీ సించాన్ గడికి కూడా ఏం కాలేదు. మనమైతే మంచిగా లాక్ వేసుకుని చూడండి బాగా తినేసి పడుకున్నాడు. సించాన్ అరే లాక్ వేసి ఉంది కదా, మనమే తీయాలి లాక్. ఓకే డన్, తీసేసాం. సించాన్ ఒక్కసారి బ్యాక్ సైడ్కి తిరిగి చూడు. రే సించాన్, అబ్బా వీడు పడుకున్నట్టుగా ఉన్నాడు. సించాన్ రే సించాన్ నేను స్పైడర్ మ్యాన్ లాగా అయ్యాను రా. అలా అంటే తొందరగా లేచాడు చూడండి. చూసావా రే సించాన్, నా దగ్గర స్పైడర్ మ్యాన్ యొక్క ప్రతి పవర్ కూడా ఉంది తెలుసా. ఆ పవర్స్ ఎలా ఉంటాయంటే మామూలుగా ఉండవు. ఇక్కడి నుంచి అక్కడికైనా ఎగురుతా, అక్కడి నుంచి ఇక్కడికైనా ఎగురుతా, సెకండ్స్లో వెళ్తా, సెకండ్స్లో వస్తా, ఫాస్ట్గా ఎగరేసి కొడతా తెలుసా. ఎందుకు ధనువన్నా స్టోరీ చెప్తున్నావు? ఏదో సూట్ వేసుకొని వచ్చేసి నువ్వు అక్కడికి ఎగురుతా ఇక్కడికి ఎగురుతా అంటే నేను నమ్ముతా అనుకున్నావా? నేను నమ్మను. నాకు కూడా సూట్ తెమ్మన్నాను కదా, ఇలాంటి బొమ్మ సూట్లు ఎన్ని వేసుకుంటావు? నాకు కూడా సూట్ ఒకటి కావాలి. సించాన్ అబద్ధం కాదురా, నిజమే, నేను ఎగురుతున్నా. అరే ఏంటిది ఇప్పుడు ఎగరాలని ప్రయత్నిస్తుంటే అవ్వట్లేదు, వాటర్లో పడుతున్నాను. అరే ఇప్పుడు చూడు సించాన్, నిజంగా నేను ఎగురుతాను, నిజంగా పవర్స్ వచ్చారా. ఆ గ్రీన్ గోబ్లిన్గా నేనే అంతం చేశాను. అరే ఒకసారి మనం పైకి ఎక్కాలనుకుంటా, మన ఇంటి పైకి ఎక్కి అక్కడి నుంచి దూకామనుకోండి, అప్పుడు మనకి స్పైడర్ పవర్స్ వస్తాయి, అప్పుడు తెలుస్తుంది వాడికి. ఇప్పుడు చూడండి నేను ఎగురుతున్నా. ఎస్ అబ్బా నేను నమ్మేస్తా అనుకున్నావా ధనువన్నా? ఎందుకు పళ్ళు రాలగొట్టుకుంటున్నావు? నీకు నువ్వే వేస్ట్ ధనువన్నా. నీకేం పవర్స్ ఏం రాలేదు, ఊరికి నేను కావాలి నా దగ్గర ఇలా చేస్తున్నావు. సరే చెప్పు, ఇంతకి ఏమైంది? బయటికి వెళ్ళావు కదా, స్పైడర్ మ్యాన్ని కాపాడావా? అబ్బా ఏమైంది నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగిందబ్బా? నాకు పవర్స్ ఉండాలి కదా. సించాన్ ధనువన్నా ఎందుకు నేను ఫూల్ చేయాలని చూస్తున్నావు? నేను అడిగిన దానికి చెప్పు, స్పైడర్ మ్యాన్ని కాపాడావా? పని అయిందా? ఎస్ మై డియర్ సించాన్, కాపాడాడు. నిజంగానే మనోడు కాపాడాడు. చాలా పవర్ఫుల్ అండ్ స్ట్రెంత్ అనిపించుకున్నాడు. నీలో ఉన్న పవర్స్ అనేవి ఎలా పోయాయి అంటే ధను, నువ్వు అన్నట్టుగానే ఆ స్పైడర్ నీకు ఓన్లీ ఒక్కరోజు మాత్రమే ఇచ్చింది పవర్స్. అది కూడా ఆ పని కంప్లీట్ అయిపోతే ఆ పవర్స్ అన్నీ పోతాయి. నువ్వు కంప్లీట్ చేసావు సక్సెస్ఫుల్లీ, ఆ గ్రీన్ గోబ్లిన్ గాన్ని అంతం చేసావు. సించాన్ నిజంగానే మన ధను వచ్చేసి గ్రీన్ గోబ్లిన్ గాన్ని తునాతునకలు చేశాడు చాలా పవర్ఫుల్ గా. ఏంటి ధనువన్నా, నిజంగా నువ్వు గ్రీన్ గోబ్లిన్ అంతం చేసావా? అబ్బా నమ్మలేకపోతున్నా ధనువన్నా, నమ్మలేకపోతున్నాను. అమ్మయ్య
స్పైడర్ మ్యాన్ నేను కూడా హ్యాపీ, ఎందుకంటే ఫైనల్లీ నువ్వు కూడా క్యూర్ అయిపోయి నార్మల్గా వచ్చావు. అయ్యో పర్వాలేదు ధను, పర్వాలేదు. కొంచెం మాత్రమే పెయిన్ ఉంది, అది కూడా తగ్గిపోతుందిలే. ఒకవేళ సిటీలోకి ఎవరైనా చెడ్డవాడు వచ్చాడనుకో, అప్పుడు నా సూట్ నీకు ఇస్తా. నా సూట్ వేసుకుని ఒక్కొక్కని బాధే, పవర్స్ అన్ని నీకే. ధను అన్న స్పైడర్ మ్యాన్ నీకు సూట్ ఇస్తారంట. ఏ సూపర్.